నమస్తే. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ చాలా గ్రాండ్ సక్సెస్ అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఇంకోవైపు మా సభను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడ్డది. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎంత అంటే సభ కంప్లీట్ అయిన వెంటనే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మినిస్టర్స్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిర్రు, ఈ విధంగా భయపడ్డారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సో మాట్లాడదాం అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మనతో పాటు మాట్లాడడానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. చెప్పండి మేడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ చెప్తున్నారు మా సభ వల్ల కాంగ్రెస్ పార్టీ భయపడ్డది. మా సభ జనాలు చూసి కాంగ్రెస్ పార్టీ ఆగమాగం అయితుంది అని చెప్పి చెప్తున్నారు. నిజంగా అట్లయినా? అట్లా అయినట్టే సభనే జరగనీయకపోతుంటే. హ్మ్. మీరే ముందు డబ్బాలు కొట్టుకుర్రు 10 లక్షల మంది వస్తారని. ఆ అంచనా మాకు ఎన్నొస్తారో ముందే తెలుసు. అయినా మేము జరగనీయకుండా చేయాలంటే ఎంతసేపు గవర్నమెంట్‌లో మేమే ఉన్నాం. హ్మ్. నీలాగా అరాచక పాలన, అరాచకంగా అరెస్టులు చేసుడు, అరాచకంగా కనీసం ఆర్టీసీ లాస్‌లో ఉంది. నీకు రెవెన్యూ వస్తదిరా బాబు తీసుకోండి బస్సుల పైసలు ఇస్తాము అంటే బస్సులు ఇయ్యలేదు. హ్మ్. మేము బస్సులు ఇయ్యలే నీకిప్పుడు. హ్మ్. అట్లా చేయాలనుకుంటే మొదటి రోజే కోసి పడేస్తుంటిమి. మొక్కయి వంగందే మానయి వంగుతదా అని మొక్కకానే కోసి పడేస్తుంటిమి. హ్మ్. అట్లా మేము చేయలేదు. చెయ్యాలే. నువ్వు చెయ్యాలే. హ్మ్. నీ కడుపులో ఉన్న కసి బయట గక్కాలే. అది ప్రజలకు తెలవాలే. మేము దానికి ఆన్సర్ ఇయ్యాలి అని మేము కామ్‌గా కూర్చున్నాం. హ్మ్. నువ్వు పిచ్చోనివైతే మేము పిచ్చి తుక్కులకులంలా. నువ్వు ఎట్లుంటే అట్లా ఉంటారనుకుంటావా? హ్మ్. అది ఏం జరిగిందో అందరికీ తెలుసు. నీ కొడుకు సభ అది పట్టాభిషేకం రామారావుకి పట్టాభిషేకం కోసం హ్మ్. కొడుకు చేసిన పన్నాగంలో బలైపోయింది కేసీఆర్ లాగా. హ్మ్. రామారావు బలైపోయాడు. ఇప్పుడేమైంది కాలిరిగి ఇంట్లో పడ్డా అని చెప్తున్నాడంట. అవును. 15 రోజుల దాకా బయటికి రాను అన్నాడంట. అంతకుముందు గూడా ఒకసారి ఇట్లనే చేసిండు చూడు. సేమ్ ఆ! ఇట్లనే కొన్ని రోజులు ఫోటోలు జ్వరం వచ్చింది కదా! ఎవరన్నా అడిగినారా ఆయనకు ఫోటోలు పెట్టమని ఆ రోజు? హ్మ్. ఇప్పుడు ముందుకు ముందే డిక్లేర్ చేసుకున్నాడు. 15 రోజుల వరకు నేను బయటికెళ్ళను. హ్మ్. ఆయన పట్టాభిషేకం రాముని పట్టాభిషేకం జరుగుతది అనుకున్నాడు. హ్మ్. ఆ పట్టాభిషేకం బదులు పట్టపగలు దాగొచ్చిన వాళ్ళ అయ్య ఏం చెప్తాడు? హ్మ్. ఆయన మాట్లాడాల్సింది మాట్లాడాలనుకున్నాడు. నెత్తిలో ఏం పురుగు తిరిగిందో అది మాట్లాడిపోయిండు. హ్మ్. కషంతా కాంగ్రెస్ మీద ఉన్నది ఆయనకు. సభ పెట్టి 100 కోట్లు పెట్టి కాంగ్రెస్‌ని తిట్టిండు. హ్మ్. సభకు 100 కోట్లు ఎందుకు ఖర్చుపెట్టినవు? నీ ఫార్మ్ హౌస్‌లో పిలిస్తే 1000 మంది రిపోర్టర్‌లొస్తారు. పాపం వాళ్ళకి గింత ఖర్చులకి ఇచ్చింటే వాళ్ళు నీ ముంగల కూర్చొని హ్మ్. ఎన్ని మైకులు పెడుతుర్రు. చాలు ఒక ₹1,00,00,000 అయిపోతున్నాయి. దానికి ఇంత పెద్ద సభ పెట్టుకొని హ్మ్. ఇంతమందిని పిలిచి అప్పుడైనా లైవ్‌లో అంతమందే చూస్తారు. హ్మ్. ఇప్పుడైనా గంతే చూస్తారు. ఆడున్నోళ్ళు ఎవరైనా ఇన్నారా నీ కథ? అందరు ఒల్లకుండి, ఒల్లకుండి అన్నాడు. ఎవరు ఇంటలేరు ఆయన స్పీచ్. ఆ! ఒల్లకుండి, ఒల్లకుండి అన్నాడు. ఆడికొచ్చినోళ్ళు ఎవరు ఇన్నికి రాలేదు. నువ్వు అదేదో ఇంట్లో కూర్చొని మంచిగా ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రశాంతంగా నీ కొడుకుకి పట్టాభిషేకం చేద్దామని అనుకున్నాడు. అదన్నా ఏమన్నా ఈ టైంలోనో, ఇంకో టైంలోనో చేస్తానని కూల్ మైండ్‌తోని చెప్పనుంటివి. హ్మ్. కానీ కాంగ్రెస్ తిట్టడానికి 200,00,00,000 ఖర్చు పెడితివి. కానీ నేను సంతోషంగున్నా. ఎట్లా ఎందుకు మేడం? ఎందుకు సంతోషంగున్నా అంటే నువ్వు దోపిడీ చేసిన దాంట్లోకెళ్ళి ఒక ఉల్లిగడ్డ పొట్టు మీద అంత గింత పొట్టు పోయింది. ఆ! అంత ప్రజలకు దక్కాల్సింది ఎంతో కొంత ఉన్నది. లాస్ట్‌కి ఏమి ఎంతమంది దగ్గర ఎన్ని వసూలు చేసినా అన్ని బట్టలతో ఒంటి మీద బట్టలతో సహా ఈడిచిపోవాల్సిందే. హ్మ్. ఏమి మన ఎంబడి రావు. నువ్వు ఎంత దోపిడీ చేసినా, ఎంత ప్రజల దగ్గర ఆర్చినా, ఎంతమందిని చంపుకొని తిన్నా ఏం వాపస్ రావు మన ఎంబడి. హ్మ్. మనం ఎట్లొచ్చినామో అట్లనే పోతాం. కాబట్టి ఇట్లాంటి సభలు మళ్ళా మళ్ళా పెట్టాలి కేసీఆర్. ఇట్లాంటి డబ్బు మళ్ళీ మళ్ళీ ఖర్చు ప్రజలకు. పెట్టాలి అంటున్నా హ్మ్. నేను. సో ఎందుకంటే ఆనాడైన కాంగ్రెస్. ఎందుకంటే డైరెక్ట్‌గా దొరకవు వాళ్ళ దగ్గర మనకు హ్మ్. పైసలు. హ్మ్. కాబట్టి ఇండైరెక్ట్‌గా పబ్లిక్‌కి ఖర్చు పెట్టాలి. రూ. 5,000 కారుకియ్యాలి, 2,500 ఎడ్ల బండ్లకియ్యాలి. హ్మ్. ఇట్లా రకరకాల రూపంలో కేసీఆర్ పైసలు ఖతం గావాలి. అందరూ కేసీఆర్ పైన ప్రేమతోని, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకంతోని నాకైతే అందరూ తెలవదు. వచ్చారని అప్ప చెప్పేసి నేనైతే అంటారు. అన్ని మీడియా ఛానల్‌లలో చూసిన రూ. 5,000 కారుకిచ్చిండు. మళ్ళీ వచ్చిపోయే ఖర్చులు సెపరేట్ మాకు తిండికి, తాగనికి ఖర్చులు సెపరేట్ ఇచ్చిండు. ఆ! మళ్ళీ రూ. 2,500 ఎడ్ల బండి. బండ్లకి ఇచ్చిండు అనేసి నేనైతే చూసిన. అది అబద్ధమా, నిజమా నాకు తెలవదు. మీడియా వాళ్ళు మీరే పోయి అడగాలి. ఓకే. మరి అది ఫ్రీలు ఇస్తే వాళ్ళకెందుకు ఇచ్చిండో నాకు తెలవదు. ఎద్దు చచ్చిపోయాయి, ఇద్దరిని చంపిరి. ఆ! ఇంత అఘాయిత్యం చేసినోళ్ళకి మనం ఇంకా ఎంతకన్నా ఎక్కువ మాట్లాడితే గలీజ్ అయిపోతారు. హ్మ్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ సభ పెట్టడం వల్ల తెలంగాణ ప్రజలకు ఆడికొచ్చిన సభకొచ్చినోళ్ళకి ఒక్కొక్క రూపాయన్న మందం ఆయన పేరు మీద ఒకరోజు కూలీ దొరికింది. ఒంటి మీద మైలనన్నా పోయింది హ్మ్. కేసీఆర్‌ది. యాహ్! దాని తర్వాత రెండోది కాశ్మీర్‌లో చనిపోయినోళ్ళకి కనీసం హ్మ్. దాని మీద వ్యతిరేకించలేదు. మేమున్నాము. మోదీ ప్రధానమంత్రి మా రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చిర్రు. హ్మ్. మేమందరం ఉన్నామని. మా రాహుల్ గాంధీ పిలుపునిచ్చిండు. మేమున్నాం మీతో. హ్మ్. మీరు యుద్ధం చేయండి. రెడీగుండండి. అట్లాంటి నుండి ఊచకోతలు కొయ్యండి. మీరు ఏం చేసినా గూడా భారతదేశం ప్రజలకు మేలు చేసేది ఏ పనిలోనైనా మేము మీకు సహకరిస్తామని చెప్పి. నీకేం మాయరోగం పుట్టింది? హ్మ్. కనీసం వేదిక మీద నుంచి ఇంతమంది చచ్చిపోతే కనీసం కుటుంబానికి నివాళులు అర్పించకపోతే చనిపోయిన కుటుంబాలకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ 25 ఏళ్ళు నా పార్టీ పుట్టి అంటావు. 22 ఏళ్ల కింద చచ్చిపోయిన టీఆర్ఎస్ ఎక్కడ? 23 ఏళ్ల కింద పుట్టిన పసిబిడ్డ బీఆర్ఎస్ ఎక్కడ? హ్మ్. 25 ఏళ్ల కింద తెలంగాణ ప్రజలు ఎంతో మంది చచ్చిపోతే వచ్చినటువంటి తెలంగాణ. వాళ్ళ కుటుంబాలకు కనీసం నివాళులు కేసీఆర్ అర్పించకపోతే కొట్లాడి వాళ్ళ కుటుంబం తీసుకొచ్చిండంట. నిన్న కూడా అవును. సభలో ఒక్కడే. చెప్తుండు. హ్మ్. ఒక్కడే మరి 1,00,000 మందితోని మిలియన్ మార్చ్ అన్నావు. హ్మ్. మరి 10,00,000 మందితోని మిలియన్ మార్చ్ అన్నావు. వాళ్ళంతా ఎడికి పోయిర్రు? ఈ తెలంగాణ ప్రజలు గాదా? హ్మ్. హ్మ్. ఈ తెలంగాణ ప్రజల మీద 7,500,000 దోపిడీ చేస్తివి. అదంతా మా సొమ్ము గాదా? హ్మ్.
ఆనాడైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శత్రువు, ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శత్రువుగా మారింది. సో రేపు తెలంగాణ బాగుపడాలంటే గాడిన కేసీఆర్ మొదలు కేసీఆర్ అనేటోడే కావాలి. తెలంగాణకు బద్ధ శత్రువు. ఉమ్, ఆ రోజు ధనిక రాష్ట్రం అని తెలంగాణ ప్రజల చెవుల బిడీలు పెట్టిండు. ఉమ్, తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు. ఆ ధనిక రాష్ట్రం అనేది తెలంగాణ ప్రజల కోసం కాదు, నా కోసం అని చెప్పకనే చెప్తే మనం అర్థం చేసుకోలేదు. కాబట్టి ఫస్ట్ ద్రోహి తెలంగాణ ద్రోహి కేసీఆర్. ఉమ్. ఈ పర్మనెంట్ గా ద్రోహి తెలంగాణ మీద అప్పులపాలు చేసింది. ఆ జనరేషన్ కి ద్రోహం చేసింది కేసీఆర్. ఈ జనరేషన్ కి ద్రోహం చేస్తుంది కేసీఆర్. కేసీఆర్ కుటుంబం మాత్రమే దోపిడీకి గురి చేసింది కాబట్టి ఆ కుటుంబమే ద్రోహులు, దొంగలు, విలన్లు, నక్సలైట్లు, మర్డర్ చేసిన హత్య కూనికోర్లు అన్ని వాళ్ళే. ఇంకా ఫైనల్ గా చెప్పండి లాస్ట్ కి ఏమన్నారంటే డైరీలలో రాసి పెట్టుకోండి, ఈ రోజు రాత్రి ఇంటికి పోయి మీరు డైరీలలో రాసి ఎవరు పెట్టుకోండి పోలీస్ అధికారులకు చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వాళ్ళు రాసుకుంటే ఈయనకేమొస్తుంది? పింక్ పుస్తకాలలో వాళ్ళు చేసిన దోపిడీ గురించి రాసుకోవాలి. ఉమ్. ఈ వీళ్ళ గురించి పోలీసులను బెదిరిస్తున్నా, హెచ్చరిస్తున్నావు నువ్వు పోలీసులకి. కేటీఆర్ కూడా ఖబర్దార్, మాట్లాడుతున్నారు. ప్రజాపాలనలో అన్ని అధికారిక సంస్థలన్నీ చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎవరినన్నా హెచ్చరించుడు, ఎవరినన్నా బెదిరించుడు, ఎవరినన్నా అధికారులతో హెచ్చులు చేసుడు చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అని హెచ్చరిస్తున్నాను. అంటే కేటీఆర్ కూడా మన ఒక టీవీ ఛానల్ చెప్పి రాసుకోండి, అందరు పేర్లు రాసుకొని అరే మా పెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిర్రు, మా కార్యకర్తని కొట్టుడు, ఎన్కౌంటర్లు చేసుడు, మీ వ్యవస్థలో నడిపిస్తున్నటువంటి పోలీస్ తప్పుడు పనులు మా ప్రభుత్వం వచ్చినాక ఒక్కొక్కరు లెక్క తీసుకుంటా అని అన్నాడు. అదే మాట వీళ్ళు పట్టుకుంటున్నారు. అదేమో అంటారు కాపీ రైట్ కాదబ్బా, ఇంకేమైనా చేస్తారు వాళ్ళకి, ఇంకేమో వస్తుంది వాళ్ళకి. సోనియా గాంధీని విలన్, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీని విలన్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమాపణ చెప్పాలి. నువ్వు అదే పార్టీలో రాజకీయ భవిష్యత్తులు ఓనమాలు నేర్చుకున్నోనివి. ఆ పార్టీకి నువ్వు తిట్టినప్పుడు నీ బతికే విలన్ బతుకు. నువ్వు మా పార్టీని తిట్టిన అర్హత గాని మా గాంధీలను ఏమన్నారు, దొంగ గాంధీలను, డూప్లికేట్ గాంధీలను, నువ్వు డూప్లికేట్ పాస్పోర్ట్లు చేసి నువ్వు దొంగవి. నువ్వు సహారా కంపెనీని దివాళా తీపించిన నువ్వు దొంగవి. మమ్మల్ని ఎట్లా అంటావు? డూప్లికేట్ పాస్పోర్ట్లు తయారు చేసి పంపించిన నువ్వు డూప్లికేట్ కేసీఆర్వి, నువ్వు డూప్లికేటు, నువ్వు దొంగ అని ఇందాకనే చెప్పిన. కేడీ నంబర్ 1 కుటుంబం అది. వాళ్ళకనాలి అంటే గింటే గాని నువ్వు నీ కుటుంబానికి ప్రజలు అనాలి. నువ్వు మా గాంధీని అంటావా, మా గాంధీ కుటుంబాన్ని అంటావు. దేశానికి స్వతంత్రం తెచ్చారు, తెలంగాణ ఇచ్చారు. ఆ కుటుంబాన్ని అనే హక్కు గాని, నాలుక మీద ఉచ్చరించే హక్కు గాని మీకు ఎవరికి లేదు అంటున్నా. ఎందుకంటే తెలంగాణ పేరు మీద దోపిడీ చేసిండ్రు, తడి గుడ్డతో గొంతు కోసిండ్రు. విలీనం చేస్తాము తెలంగాణ ఇస్తే అని అంటే విలీనం అని ఢిల్లీలో చెప్పొచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి తోక ముడిచిన నువ్వు, తడిగుడ్డతో గొంతు కోసిన నువ్వు మమ్మల్ని విలన్ అంటావు, నువ్వు డూప్లికేట్ గాంధీలు అంటావు. ఇవన్నీ మాట్లాడేటప్పుడు ప్రజలు నీకు అన్ని వింటున్నారు, గమనిస్తున్నారు. కాంగ్రెస్ అభిమానులు నిజంగానే దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము, త్యాగాల కుటుంబము, ఆస్తులు దారబోసిండ్రు, ప్రాణాలు దారబోసిండ్రు భారతదేశం కోసం. నువ్వు చావకపోతే నీ కుటుంబంలో ఎవరు చావకపోయారు తెలంగాణ కోసం? మీరెట్లా త్యాగశీలులు అవుతారు? వడ్డిచ్చిన విస్తరాకులో కూర్చొని మొత్తం తినేసి తెగనాకేసి కాలి ఇస్తరాకి కూడా జుర్రి వెళ్ళిపోయారు మీరు. మేమేమో చినిగిపోయిన ఇస్తరాకు చేస్తే మేము కుడుతున్నాం ఇప్పుడు బొంతకు కుట్టినట్ల. నీకు మాకు తేడా ఉంది కదా. అప్పుడు కూడా దేశానికి స్వతంత్రం తెచ్చినప్పుడు అంతా అలికి ముగ్గేసినాం. ముగ్గేసినాక వచ్చి కూర్చుంటివి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దోపిడీ చేస్తున్నాం, మళ్ళీ మేమే అలికి ముగ్గేయాలి దాన్ని. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.